పడ్డాయి పడ్డాయి పడ్డాయి. కన్నయ్యకు బోనైంది. జల్ల చేపలు. జిమ్మలు అయితే ఏమి పడ్డాయంటే మొట్ట పిల్లలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా. సో నిన్న వీడియో చూసే ఉంటారు మీరు చేపలు పట్టేది. ఇగో ఈరోజు కూడా ఫుల్ వర్షం పడుతుంది. నైట్ నుండి మొత్తం వాతావరణం అయితే చాలా కూల్ అయింది. చిన్నకనే నువ్వు నిన్న చేపలు పట్టినావు కదా, ఆ చేపలు ఎడున్నాయి? చిన్నకన్నా చేపలు ఆడ ఇప్పుడు చూపిస్తారు చూడండి ఎక్కడ పెట్టిండో. లెట్స్ గో టు చిన్నకన్నయ్య చేపలు. ఇగో ఈ బకెట్లో వేసిండు. అయ్యో పాపం, ఒక్క చేప అయితే చనిపోయింది. ఇగో ఇక్కడ ఈ చేప చనిపోయింది, బట్ మిగతా చేపలు అయితే తిరుగుతున్నాయి. ఇగో చూడండి, అగో కొన్ని ఇట్లా పెద్ద చేపలు చూసారు, అవి వేరే చిన్న పిల్లాడు వచ్చిండు, ఆ పిల్లానికి ఇచ్చిండట. ఇప్పుడైతే ఇంట్లో అయితే ఆడుకుంటున్నాయి మంచిగా. చూడండి ఫ్రెండ్స్, చూసారు కదా చిన్న కన్నయ్య చేపలు. ఈరోజు కూడా వర్షం పడుతుంది, మళ్ళీ రోడ్డు మీద వాటర్ వస్తాయి. ఈరోజు కూడా మేము చేపలు పట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఇంకా వాటర్ బాగా పెరుగుతాయి చెరువులో, మత్తడి కూడా దుంకుతాయి. ఆ వీడియోలు కూడా చూపిస్తాం. మరి ఈ వీడియో అయిపోవాలి కూడా తప్పకుండా. అలాగే వర్షంకి ఎవరు తడవద్దు, నీళ్లు పారే దగ్గరికి చిన్నపిల్లలు పోవద్దు, కరెంటు పోల్ల దగ్గరికి పోవద్దు, తడి చేతులతోటి కూడా కరెంటు సంబంధించిన వస్తువుల్ని ముట్టద్దు ఎవరైనా, సరేనా? మరి ఆ వీడియో అయిపోవాలి చూడండి ఫ్రెండ్స్. హెవీ రెయిన్స్ ఉండడం వల్ల ఈరోజు అయితే స్కూల్ లేదు. ఇక మా కన్నయ్య చిన్న కన్నయ్య ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడైతే మా నరేష్ అయితే వచ్చిండు. ఈరోజు మేము చేపలు పట్ట వెళ్తున్నాం. మరి చూడండి మాకు ఎన్ని చేపలు పడతాయో. ఫ్రెండ్స్, దీన్ని గుండోలా అంటారు. చూడండి ఎలా ఉందో. మా నరసనం చేశాడు. ఎలా చేశారంటే సైకిల్ రీమ్ తోది. చూడండి ఫ్రెండ్స్, చేప ఇలా పడ్డదనుకో, ఇంట్లోకి వెళ్ళిపోయి లాస్ట్కి ఆగుతుంది అన్నట్టు ఇక్కడ. సో మనం నిన్న మనం చున్ని పట్టినాం కదా, సో దానికన్నా మంచిది అన్నట్టు. ఇప్పుడు దీంట్లో పడ్డ చేప ఎటు పోదిగా లోపలికి పోయి ఉంటుంది. ఇప్పుడు దీంతో మేము చేపలు పడతాం. చూడండి మరి చూడండి, దీంతో మాకు ఈ రోజన్నా చేపలు పెద్ద పెద్దవి పడతాయా లేవా, మరి నీటిలెక్క చిన్న చిన్నవి పడతాయా. వర్షం అయితే కొంచెం కొంచెం పడుతుంది. మన సంతమా వస్తాడు. వచ్చినాక ఇక 5గురం అయితే వెళ్ళి చేపలు అయితే పడతాం. ఫ్రెండ్స్, ఇక చేపల వేటకైతే వెళ్తున్నాం. మాకు వస్తున్నారు మా వేటగాళ్ళు, ఫిషింగ్ హంటర్స్. ఫ్రెండ్స్ చూడండి, నిన్నటి వీడియోలో ఎలా అయితే వాటర్ వస్తున్నాయో చూడండి, ఇప్పటికీ అలానే వాటర్ అయితే ఫుల్ వస్తున్నాయి చెరువులోకి. నూతి మొత్తం మునిగింది, వరదలుంది. ఫ్రెండ్స్, ఇట్లా ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ మీద ఎవరున్నారో చూడండి. ఇగో ట్రాక్టర్ మీద మన ఫిషింగ్ హంటర్స్ బాయ్ సంతోష్ సేట్ అయితే వచ్చిండు. హాయ్, చలో పడదా చేపలు. లెట్స్ గో. సేట్కు వచ్చిండు చేపలు పట్ట. ఫ్రెండ్స్ చూడండి, నిన్న ఇక్కడ వాటర్ లేవు, ఈరోజు అయితే ఫుల్ వాటర్ వచ్చినాయి. ఇగో మన చేపలు పట్టే బెటాలియం అయితే రెడీ ఉంది. చలో ఆ కవర్లు పెట్టేసుకోరు నెత్తికి నానకుండా. మనం చేపల మ్యాన్స్ అయిపోతున్నాం, ఫిషర్ మ్యాన్స్. ఇక చిన్న కన్నయ్య మన సంత మామనేమో చున్ని పట్టి చేపలు పడుతుర్రు. ఇక కన్నయ్య ఉన్ను నరేష్ ఏమో గుండులతో చేపలు అయితే పడుతుర్రు. చూద్దాం మరి ఎవరికి చేపలు పడతాయో. చలో, రెండో రోజు కూడా సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఫిషింగ్ అయితే చేస్తున్నాం. బట్ పడతాయో లేవనేది తెలీదు. అట్లా పట్టుకొని సేటుకి అంతే. మా సేటుకి ఏం తెలియదు పాపం, కొండపూర్లో పుట్టిండు కానీ నాకన్నా పక్కనే అంటింగ్లా, అంతేనా? వీళ్ళు మధ్యలో వేతురాగు. వీళ్ళకు తలకాయకి హెల్మెట్ పెట్టుకున్నారు, ఎందుకనంటే నానకుండా ఎత్తి. ఇక్కడిద్దరు పిల్లలు పడుతుర్రు. మీకు పడ్డారు చేపలు? ఓ సూపర్. ఇగో ఇగో ఈ కవర్ నిండా పడ్డాయట ఈ పిల్లగాళ్ళకు. ఇగో మొత్తం ఫుల్ ఉన్నాయి. ఇగో కొన్ని బతుకున్నాయి, బాటిల్ వేసారు.
పడ్డాయి పడ్డాయి పడ్డాయి. కన్నయ్యకు బోనైంది. చిన్న చిన్న చేపలు పడ్డాయి. ఏం పిల్లలు మొట్ట పిల్లలు ఏ కాదు, అది చిన్న దాన్ని ఏమంటారు. వావ్ సూపర్. ఇలా బాగా పడ్డాయి చిన్న చిన్న అన్ని. డబ్బలు అయిపోర్రి. వీళ్ళకి పడ్డాయి విధం. మీకు పడ్డాయా? వావ్ వీళ్ళకు బాగా పెద్ద చేప పడ్డది. చూడండి ఎంత పెద్దగా ఉందో. అది ఎటుపోదు అది చచ్చిపోయింది, కొట్టుకొచ్చినట్టుంది. మొత్తానికి అయితే మా సంతోష్ సేట్ని చేపలు పట్టుకొచ్చినాం. సేటు చిన్నప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? మస్తు పడినాం ఇట్లనే అప్పుడు సర్కిల్ అంతా మనది ఇదే నాయకోపతి తిరుగుడు. చిన్నప్పుడు మళ్ళీ రావు కానీ మా చిన్న కన్నయ్యకు నిన్నటి గిల్లడికి ఎక్స్పీరియన్స్ అయ్యింది. చూడ మొత్తం కాలు పెట్టి కిందకి నీళ్ళు పోకుండా చూస్తుండు. ఫ్రెండ్స్ అట్లా పొలాల మీదకి వెళ్ళి వాటర్ అయితే వస్తున్నాయి. ఇది చిన్న చిన్న చేపలు ఎదురెక్కుతాయి అన్నట్టు. ఎదురెక్కి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు దొరుకుతాయి అన్నట్టు. ఒకసారి లాట్ పల్లె పల్లె పల్లె. చాపమ్మ రావమ్మ చాపమ్మ వాడవాడు గరం మసాలా ఇస్తా నేను మా షాప్లోకి వెళ్ళి. రావమ్మ చేపమ్మ ఎక్కడున్నా రావమ్మ రావా. వచ్చింది పోయింది మొత్తం మీద అదేందో ఏడుంది చిన్నది. వావ్ నైస్. బాగా చిన్నది పడ్డది అందులో. మా నరేష్ అయితే బాగా సీరియస్గా పడుతుండు చేపలు ఇక్కడ. చలో పట్టు. ఇంకో ఈ వాటర్ కొట్టుకొస్తాయి కదా, గుండెలు అవుతాయని ఇక్కడ పడుతుండు. పడ్డాయా? అరే పడ్డదారు పడ్డాయి చిన్నది పడ్డది. ఇక్కడ బోర్లే. ఫ్రెండ్స్ ఇగో ఇది ఒకటి పడ్డది. ఇగో అబ్బో ఇది పాపేరనా? చిన్న పాపేర పడ్డది ఫ్రెండ్స్. చిన్న పాపేరా దొరకడం కన్నయ్య భయపడతారు. ఏమన్నది తింటుంది అంతే. ఫ్రెండ్స్ చూడండి ఇప్పటి వరకు మాకు పడ్డ చేపలు ఎన్నో. ఇగో ఎన్ని అన్న చేపలు మాకు ఇప్పటి వరకు పడ్డాయి. చూడండి సౌండ్ చేసిరే. కన్నయ్య చేసిండు. నేను చేపవచ్చు నేను అనుకుంటున్నా. ఫ్రెండ్స్ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ వాటర్ ఇటు సైడ్ చెక్క నుంచి వస్తున్నాయని. ఫ్రెండ్స్ ఇవన్నీ పొలాలే. ఈ పొలాలలో వాటర్ పడి ఫిల్ అయి మొత్తం ఇటు నుంచి చెర్లకైతే వెళ్తున్నాయి. చూడండి ఇవన్నీ పొలాల వాటర్. అక్కడ మరి మా చిన్న కన్నయ్య సంతు మామ అయితే ఫిషింగ్ పడుతున్నారు. చూద్దాం మరి వాళ్ళకు ఏమైనా పడ్డాయా లేవా. సున్ని పట్టయితే బాగానే ప్రయత్నం చేస్తుర్రు. ఇక్కడ మా సేటు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాలడ్డం పెట్టిండు కిందికి వెళ్ళి. అసలు లావుడ్రీ మళ్ళీ అక్కడ పక్కెళ్ళి పోతాయి. ఒక్కటన్నా పడాలని కోరుకుంటున్నాం. పడ్డాయా? లేదు గడ్డి పడ్డది. అచ్చుని కడుగుర్రి. ఫ్రెండ్స్ దీన్ని కూడా గుండోలా అంటారు. చూడండి ఇది ఎక్కువ వెడల్పు ఉంది. అదే రింగ్ ఒకటి వేసింది కట్టబట్టి పట్ట చేపలన్నీ లాస్ట్కు ఇక్కడ ఆగుతాయి అన్నట్టు. ఇట్లా మనం అన్ని ఆపుకుంటా చేపలు అయితే పట్టచ్చు అన్నట్టు. అరే తీసుకోరు పట్టుకోరు. ఇలాంటి బాగా చేప పట్టబట్టి బాగా చేపలు పట్టారు. పడలు ఇలా చిన్న చిన్న చేపలు ఉంటాయి అలా పోయి పడతాయి అన్నట్టు. వర్షం తక్కువ ఫ్రెండ్స్, అందుకే చేపలకు వచ్చిన బాగా వర్షం పట్టి తిట్టుకోవడం వల్ల. పల్లె పల్లె ఇప్పటికే కొద్దిగా నడుమొస్తున్నారు సేటు పల్లె ఫ్రెండ్స్. ఇలా నరేష్ గట్టిగా పడుతున్నాడు, యూతున్నారు.
వెళ్తున్నాం. చూపి చిన్న చూపి ఏమేమి పడ్డాయి చూపి. ఫ్రెండ్స్ నాకు జిమ్మలు అయితే ఏమేమి పడ్డాయి అంటే మొట్ట పిల్లలు. ఫ్రెండ్స్ అక్కడ మా డాడీ వాళ్ళు అయితే పడుతులు చూడండి. డాడీ సంత చూద్దాం ఎన్ని పడతాయో. మొత్తం జోష్లో వెళ్ళు, మరి జోష్లో వస్తారా ఎట్లా వస్తారో చూద్దాం. పెద్ద పెద్ద పట్టట్టున్నారు. ఇట్లా దొక్కితే ఏమైతే అంటే ఇలా పండుకున్న చేప బయటకు వస్తారట్టు కాల్పు నీళ్ళ కొట్టుకొచ్చి ఇలా పడుతుంది. పడ్డాయా? పడ్డాయి ఫ్రెండ్స్, పడ్డాయి. పెద్ద పెద్ద పడ్డాయి. చిన్న చిన్నవి పడ్డాయి, పెద్ద పెద్ద పడ్డాయి. బొర్రతో ఫ్రెండ్స్ ఈ పెద్ద బండ అయితే పడ్డది. ముట్ట పిల్ల పడ్డాయి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద పడ్డాయి ఇద్దరు. ఫ్రెండ్స్ ఇక వర్షం అయితే బాగా కొంచెం ఎక్కువైంది. ఇప్పుడు మేము మా ఊరి చెరువు కట్ట దగ్గరికి వెళ్తున్నాం. మరి అక్కడ చేపలు పట్టచ్చా లేదా, అక్కడ వరద వస్తుందా ఏమొస్తుందో చూద్దాం. ఇక మా సంతోష్ సేట్ అయితే పట్టిన చేపలు అయితే డబ్బాలో పట్టుకొని వస్తుండు. లెట్స్ గో. ఇక వీడికి వెళ్ళి ఒక 200 మీటర్స్ నడుచుకుంటూ పోవాలి అంతే. అక్కడ మత్తడి ఉంటుంది. ఇక మెల్లగా నడుచుకుంటా మా ఊరు చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మా చిన్న కన్నా అయితే పాపం గుండోల బరువును మోసుకుంటూ వస్తుండు. ఇంకోటి బాగానే పెట్టొచ్చినాం. ఏం కాదు వాళ్ళు ఎత్తుకోరు. చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఇక్కడే ముంగటే మత్తడిలో వాటర్ ఎన్ని గనం వచ్చినాయో, దుంకుతుందో లేదో. అడ్డం అయితే పెట్టిర్రు పోకుండా. మా ఫ్రెండ్స్ మత్తడి అయితే దుంకుతుంది, వాటర్ అయితే పోతున్నాయి చూడండి. పొంగుతుంది కదా, పోతున్నాయి ఫ్రెండ్స్. వాటర్ పైనుండి పోతున్నాయి చూడండి. ఇక్కడ మా సేటు చేపలు పట్టొచ్చి చేపలు ఏరుకుంటుండు. అన్లే ముట్టుతుండు, భయపడుతున్నావు సేటు. అన్లే కలర్ చేప అన్నట్టు అది. అబ్బాది చక్క ఉరుకుతుందా అది. అరే చచ్చిపోయిన ఏగు. ఫ్రెండ్స్ చూడండి వాటర్ మత్తడి దుంకుతున్నాయి, మీదికి వెళ్ళి పోతున్నాయి ఫుల్ వాటరు. వల పట్టి ఇక్కడ అయితే చేపలు పడుతుర్రు. కాదు మీరు ఆడుకుంటారా తింటారా? అది నాకు తెలిసి ఆడుకోవడానికి తినడానికి కాదు. అందులో కలర్ చేప అది పెద్ద వాళ్ళకి అన్ని మీకు ఎత్తిరేంది. పెద్దవి పడ్డాయి 2. ఇవి ఇంకా చెర్ల బతికి ఉన్నాయా? వేరేకెళ్ళి వచ్చినాయి కావచ్చు. చెర్లేనా? చేపలు అయితే పడ్డాయి ఫైనల్లీ. అవి ఒక నీళ్ళల్లో బాటిల్తో ఉన్నది, దాన్ని సిక్కమంటారు. అంటే మెమరీ కార్డు లెక్క. ఇక్కడ పట్టిన చేపల్ని ఆ మెమరీ కార్డులో సేవ్ చేసుకోవాలన్నట్టు. కాదు అంతేనా? చూడండి ఇగో అది నల్లగా ఉన్న బురక చేప, తెల్లగా ఉన్నదేమో మొయ్య. నేను ఎందుకు మొత్తం మొయ్య. ఇక మా వాళ్ళు చేపలు పట్టడానికి వచ్చి చూస్తుర్రు. ఇక పట్టుడు తక్కువైంది, చూసుడు ఎక్కువైంది. అందులో మెమరీ కార్డులో అయితే మెమరీ వేస్తుండగా సిక్కంలో చేపేస్తున్నారు. అది వాటర్లో ఉంటుంది కాబట్టి అది బతికే ఉంటుంది అన్నట్టు ఇంటికి పోయేదాకా. చలో మనం పోమా, మనం పడదాం పాడ మన లొకేషన్లో. లెట్స్ గో. చేపల వాసన నచ్చుతున్నట్టుంది. అలా బిడ్డ కోసం అయితే బాగా కష్టపడుతుండు. కుండి అక్వేరియం అన్లేస్తావా? మరి ఫుడ్ ఎట్లా? ఫుడ్ లేకపోతే రేపటి వరకు అవుతాయి. గడికేసి ఆస్తారట, చూద్దాం మరి. ఏ దుకాణం ఉంది నీకేం పద. సేట్ అయితే చేపలు అమ్ముతుండీడా. 5 రూపాయలకు ఒక్కటే బగ్గ కాదు. 5 రూపాయలు ఆడుకోవడానికి తినడానికి కాదు. 5 రూపాయలు బగ్గే కాదు ఒకటి.
బతుకున్నాయి కొట్టలేడు, చచ్చిపోయినాయి కావాలట. కావాలంటే మళ్ళీ అబ్బాయి తీసుకుని వస్తా. ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెంసేపు చేపలు పట్టేసి తర్వాత మా ఊరు చెరువు మత్త దగ్గరికి వెళ్ళి అక్కడ వచ్చినాం. రొడ్డ మీకలు అయితే వాటర్ అయితే వారుతున్నాయి. ఇక ఆడ కొన్ని చేపలు ఏరుకొని ఆడికి వెళ్ళి మేము బట్టే లొకేషన్కి అయితే మళ్ళీ వెళ్తున్నాం. అక్కడ మా వాళ్ళు వెనకాస్తుర్రు. కొంచెం కొంచెం వర్షం ఎక్కువైంది, సో కష్టమవుతుంది వర్షంలో వీడియో తీయడం. బట్ ఎత్తురు పెట్టుకొని కెమెరా అడగకుండా వీడియో తీస్తున్నాం. ఇక చూడండి రోడ్డు మీదకి అయితే వరద ఎలా అవుతుందో. మొత్తం మీద అయితే మీకు చెప్పిన కదా నిన్ననే ఒక్కటే రోజులోపు మా ఊరు చెరువు అయితే నిండింది, మత్తడి దుంకుతుంది. అసలు ఇంతటి వర్షాలు వస్తాయి అనుకోలేం. ఫైనల్లీ అందరూ హ్యాపీ. ఇక మా చిన్న డబ్బా ఉన్న ఒక డబ్బా ఇన్న పెట్టిపోయినాం, మా చున్నీ ఇన్న పెట్టినాం. ఎవరైతే ఉండవలేరు. మళ్ళీ మేము ఫిషింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చినాం. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాం, మరి పడతాయిలే చూద్దాం. ఇక వర్షం ఎక్కువైంది, తినే టైం అయింది. చలో చిన్న అత్తున్నావు సొంత బావు పెట్టుకోవు పారిపోవు. మా వాళ్ళు అయితే మళ్ళీ చేపలు పడుతుర్రు. మా కన్నయ్యకి పడ్డాడు ఒకటి చిన్నది. ఫ్రెండ్స్ ఎంత ఏరుకున్నా కానీ ఇట్లా చేతులు పడితేనే ఆనందం. సో అందుకే మా వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తున్నారు. పడ్డా మొత్తం అయితే సంతోష్ సేట్ని చెరువులలో దింపుతున్నాం. అటు లోపడుకోకూరి. జేబులో పెట్టి తీసినావా? వెరీ గుడ్. అట్లా కాలు పెట్టుర్రి. ఏమైనా జిమ్ వస్తే లావట్రు మీదికి. ఒక్కడి సాగుర్రి. లావట్రి సక్సెస్ఫుల్లీ పర్లేదా? పడితే ఆశ్చర్యపోవాలా, పర్లేదు. ఇక మా నరేష్ అయితే రియల్గా చేపలు పట్టుడు ఇంట్రెస్ట్ కాబట్టి ఒక యుద్ధం లెక్క పడుతుండు. చూడండి మా కన్నయ్య ఒక చేప దొరకబట్టినాడు, చూద్దాం. నరేష్ అట్లే పట్టు. కన్నయ్య ఒక చేప దొరకబట్టినాడు. ఏది చూపి 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 చూపి. ఏది ఏది? అన్నుందిరా పోతుందిరా ఇక పోతుందిరా. వాడు దొరకట్టు. దొరకలేదు ఫ్రెండ్స్. అది ఇటు 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 పట్టు. దొరకలేదు కన్నయ్యకు. దొరికింది. చూపి చూపి చూపి. చిన్న చేప వడగొట్టిండు కన్నయ్య. నరేష్ పడ్డా లావటిగా. నరేష్కే పడ్డాయట, చూద్దాం. ఓ నరేష్ సూపర్ పడ్డాయి. ఏది వావ్ నరేష్ అంటే నరేషే మస్తు పట్టిండు. చలో డబుల్ ఇంకో డబుల్ చిన్న డబుల్ తీసుకురా. ముట్టపిల్ల ఉంగులుక్క మోటపిల్ల. చిన్నప్పుడు ఉంగులుక్కాలు ఉండే. ఉంగులుక్కాలు కుడుతుండే ముళ్ళు. వా ఒకటే దెబ్బకు డబ్బా నింపిండు. దెబ్బకు డబ్బా నింపిండు నరేష్. మొత్తం మీద రోడ్డు మీద మా వాళ్ళు చేపలు ఏరుకుంటారు, పడుతుర్రు. వావ్ నైస్. చేతులు పట్టుకుని పోయి పట్టిండు. జరు మా సేట్ అయితే ఈ డబ్బాని ఎడతలేడు. ఇక చూడండి వాళ్ళ ప్రణవి కోసం అట మొత్తం అయితే బాగా కష్టపడుతుండు. ఆడుకుంటుంది టైం పాస్. ఆడుకుంటుందా మరి వంట చేసుకుంటాడు. బాగా వంట అవుతుండు అంతేనా? ఫ్రెండ్స్ చూడండి కలర్ జిమ్మ, కొంగమూతి జిమ్మ. చూడండి కొంగమూతి లెక్క ఉంటుంది మూతి. చిన్న నీకెన్ని దొరికి నీ డబ్బులు ఎన్ని వేసుకున్నావు? వావ్ చిన్న కన్నయ్య కూడా మస్తు వేసుకున్నాడు. అన్నీ ఆడుకోవడానికే, ఇవి తినడానికైతే కాదు. నడురే కన్నయ్య, చిన్న కన్నయ్య అది చచ్చిపోయింది. నడురు సత్తి పట్టుకో. ఫైనల్లీ చేపలు పట్టుకొని ఇక ఇంటికైతే వెళ్తున్నాం. సేటు నిన్న మీ ఇద్దరు లేరు కానీ నిన్న సేమ్ ఇట్లే పట్టినాం చేపలు. నన్ను ఇడిచిపెట్టేది లాంగాలు. ఇక మేము అనుకోకుండా వచ్చినాం, అనుకోకుండా చేపట్టినాం. ఇద్దరు ఇడిచిపెట్టినాం. అందుకే ఇలా నేను గుండోలో ఏమన్నా పట్టమన్నాం. బాగానే పట్టిండు. చలో లెట్స్ గో. ఓకే సేటు వెళ్తున్నా. ఆ డబ్బా జాగ్రత్త, మళ్ళా చేపలు కావాలా. నువ్వు బాగానే ఉంటున్నావు కదా. కూరగాయ రేపు నరేష్ మళ్ళీ చేపలు పడితే ఫోన్ చేయి, వీడిద్దాం. చిన్నగానే చాలా నీకు ఆ చేపలు.
కన్నయ్య పా ఓకే బాయ్ బాయ్ వానకు బయటకు వెళ్ళకు సాల్పూర్ ఇంటిగా ఉన్నాయి చెటు బాయ్ బాయ్ వానకు బయటకు వెళ్ళకు ఓకే ఓకే బాయ్ ఓకే నరేష్ బాయ్ ఫైనల్లీ ఇంటిగా చేరుకున్నాం చేపలు పట్టుకొని చిన్న నీ డ్రమ్ లేదు పైగా చిన్న కన్నయ్య చిన్న హౌస్ ఉంది కదా చేపలు పట్టినాయి ఇప్పుడు అందులో ఈ పట్టిన చేపలు అన్నీ వేస్తాడు ఫ్రెండ్స్ మీకోసం కొన్ని ఫ్రెండ్స్ చేపలు వచ్చినాయి చేపల ఫ్రెండ్స్ వచ్చినాయి ఇక అందులో వేసేసాయి ఇలా వేసేసిండు ఆ డబ్బాలో వేసేయి సంతప దగ్గరనే మా బాగున్నాయి ఉండదు మనకు అవన్నీ ఎందుకు ఆడుకోవడానికైనా తినడానికి ఏమన్నా ఏయ్ వెళ్తున్నది డబ్బా సంతప తినుడు కాదు వాళ్ళ ప్రణవ్ ఆడుకుంటాడా డబ్బాల్లో బోర్లు వేసిండు చూడండి మస్తు చేపలు అయినాయి అప్పటికి నీళ్ళు క్లీన్ చేద్దాం ఓకే క్లీన్ చేసి వేరే నీళ్ళు వేయాలి ఇక మధ్యాహ్నం పడ్డ వర్షానికైతే చెరువు ఫుల్ నిండింది మేము అప్పుడు పట్టిన లొకేషన్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఘోరంగా వాటర్ వచ్చేసినాయి ఇక సాయంత్రం అయినాక మళ్ళీ వచ్చినాం మా చిన్న కన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చేపలు పడుతుర్రు చిన్ను పడ్డా చిన్ను పడ్డాయా చూడు 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 పడ్డాయా ఏ మెల్ల 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 పడ్డాయా మట్టి పడ్డది మట్టి పడే పడ్డాయి 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 జల్ల చేపలు దొరికింది గడై కొంచెం వేసుకుంటారు వాళ్ళు పట్టిన వాళ్ళు ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే మా చేపల వీడియో మరి మీకు వీడియో కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కనుక ట్రైన్స్ డబ్లాక్స్ బాయ్ బాయ్